ఆ మహాత్రిపుర సుందరికి అంగదేవతలు బోల్డు మంది ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు రాజశ్యామల కానీ వారాహి కానీ వీళ్ళంతా కూడా ఈ ప్రత్యంగిర, అలాగే ఇప్పుడు మనం చెప్పిన వనదుర్గ, ఇవన్నీ కూడా ఆ ప్రధాన దేవత అయినటువంటి ఆ మహాత్రిపుర సుందరి, అదే షోడశి. ఆ మహాత్రిపుర సుందరి వీళ్ళంతా కూడా అంగదేవతలు. అంగదేవతలు ఎవరు కూడా తక్కువ వాళ్ళు కాదు. అన్ని విషయాల్లోనూ కూడా ప్రధానమైనటువంటి దేవతతో సమానమైనటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళని ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదే ఇప్పుడు చండీ ఉందనుకోండి, చండీ లౌకికమైన దేవత లేకపోతే మోక్షం ఇచ్చే దేవత అని అనుమానం ఉంది మనకి. అక్కడ చండీ 2 రకాలైనటువంటి కోరికలు తీరుస్తుంది అని చెప్తూ ఉన్నాం. ఎందుకనంటే సప్తహేతిలో మనకి 2 వ్యక్తులు కనిపిస్తారు. ఒకడు సురథుడు, రెండవవాడు సమాధి. సప్తహేతిలో 12 అధ్యాయాలు అయిపోయినాయి. 13వ అధ్యాయం వచ్చేటప్పటికి సురథుడేమో నాకు రాజ్యం కావాలి, నేను రాజును కావాలి అంటాడు. సరేనయ్యా, నువ్వు రాజు అవుతావు, రాబోయే మన్వంతరంలో నువ్వే మనువు అవుతావు అని కూడా ఆ సురథుడికి వరం ఇచ్చింది అమ్మవారు. మరి సమాధి పరిస్థితి ఏంటి? ఆయన నాకు మోక్షం కావాలమ్మా, నాకు ఇంకేం వద్దు అన్నాడు. అలాగేనయ్యా, నువ్వు ఇంకా పూర్తిగా జ్ఞాన సముపార్జన చేయలేదు కాబట్టి ఆ జ్ఞాన సముపార్జన చేస్తావు, చేసి కొద్ది రోజుల్లోనే నువ్వు మోక్షం పొందుతావు అని వరం ఇచ్చింది. అంటే ఇక్కడ ఏమైంది? సురసుడికేమో లౌకికమైనటువంటి రాజ్యాన్ని ఇచ్చింది, సమాధికేమో పారలౌకికమైనటువంటి మోక్షాన్ని ఇచ్చింది. అందుకే చండీ దేవతను కనుక అర్చించినట్లయితే ఇటు లౌకికము అటు పారలౌకికము రెండూ కూడా సిద్ధిస్తాయి. శ్రీసుందరీ సేవన తత్పరాణం భోగస్య మోక్షస్య కరస్థయేవా, ఈ రెండు కూడా మీకు లభిస్తాయి అని మనం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ అంగదేవతలు వీళ్ళంతా కూడా అమ్మవారితో సమానమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి వాళ్ళే. వీళ్ళని ఆరాధించినప్పటికీ వాళ్ళు ఇవ్వగలిగినంత వరకు వాళ్ళు ఇస్తారు, మిగిలింది ఆ పరమేశ్వరి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ వీళ్ళని ఆరాధిస్తే మనకి మోక్షం వస్తుంది.